మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకి భారతరత్న ప్రకటించింది కేంద్రం. ఆర్థిక సంస్కరణలో చేసిన కృషికి అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. పివికి భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి పివి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. ఆర్థిక సంస్కరణలతో దేశ అభివృద్ధిపై తనదైన మార్కు వేసిన పివిని అత్యున్నత స్థాయి పురస్కారంతో గౌరవించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని తన సంస్కరణలతో గాడిలో పెట్టారు పివి. ప్రధానిగా పివి, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్ రాజ్ వ్యవస్థని బద్దలు కొట్టి ప్రపంచ మార్కెట్లోకి భారత్ రూట్ క్లియర్ చేశారు. ఓవైపు ఆర్థిక సంస్కరణలు, మరోవైపు సంక్షేమ పథకాలు రెండింటినీ తనదైన పద్ధతిలో నడిపించారు పివి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు పివి. అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకం చేయాలన్న అమెరికా ఒత్తిడిని తట్టుకుని దేశీయంగా అణు కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకువెళ్లారు పివి. పివికి భారతరత్న ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైంలో ప్రధానిగా పివి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. ఆలస్యమైన ఆయన సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు వాణిదేవి. హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మంచి రోజు ఇది. నన్ను ప్రధాని చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఎవరికి కూడాను మొహమాటం లేకుండా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా ఎవరో మొహమాట నేను చేస్తే ఏమనుకుంటారో అనే ఎటువంటి విచారం లేకుండా ప్రజల క్షేమమే తన జీవితం. తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న హర్షణీయమన్నారు ప్రధాని మోదీ. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భారత్ ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది పివి హయాంలోనేనని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు సోనియా. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ఆకాశమంత ఎత్తున ఎగిరేసిన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. పివి నరసింహారావు గారికి భారతరత్న దక్కడం తెలంగాణ బిడ్డలుగా మనమందరం గర్వించదగ్గ విషయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని పివికి భారతరత్న రావడంపై ఆనందం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పివి దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఘనత ఆయననన్నారు శ్రీధర్ బాబు. భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారతరత్న రావటం అనేది చాలా సంతోషం, గర్వకారణం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానిగా ఆ రోజు వారు చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు మూల కారణమై ఈరోజు దేశానికి సంబంధించి మన ఆర్థిక ప్రగతి మనం అందరం సాధిస్తున్నామంటే వారు ప్రధానమైన కారణం. వారు చూపెట్టిన దశ, దిశ, ఆలోచన, ఆచరణలో తెలుగు వ్యక్తి పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పివి సంస్కరణల వల్లే నేడు దేశం ఆర్థికంగా బలపడిందని కొనియాడారు. మన తెలుగు బిడ్డగా దేశానికి ఎనలేవ సేవ చేసినటువంటి పివి నరసింహారావు గారికి, ప్రముఖ జాతీయవాది, వారికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్నకు ఎంపిక చేయడము, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారిని భారతదేశ ప్రతినిధిగా ఐక్యరాజ్య సమితికి పంపడం ఏతున్నదో వారి యొక్క గొప్ప ఆలోచన విధానానికి అద్దం పడతా ఉంది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేశారు ఎంపీ అరవింద్. కాంగ్రెస్ నేత మధు యాష్కే దేశానికి పివి చేసిన సేవలను కొనియాడారు. ప్రధానమంత్రి ముఖ్యంగా ఒక తెలుగువాడిగా నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం చాలా సంతోషం, అభినందనీయం. వారితో నా వ్యక్తిగతంగా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను అమెరికాలో వారితో కలిసి పనిచేయడం జరిగింది వారు అక్కడికి వచ్చినప్పుడు. సో ఇది చాలా ఆనందకరమైన విషయం, తెలుగు వాళ్ళందరికీ కూడా గర్వకారణం. రాజీవ్ గాంధీ గారి దగ్గర పనిచేసిన విధానాన్ని గుర్తించుకుంటూ ఎంతో మహోన్నతుడు, విజ్ఞాని అయిన నరసింహారావు గారిని ప్రధానమంత్రి నియమించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చి గౌరవించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావుకు కేంద్రం భారతరత్న ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ పురస్కారం తెలుగు ప్రజలకు దక్కిన గౌరవమన్నారు కేటీఆర్. పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడంపై ఆయన స్వగ్రామంలో ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పివి సొంత గ్రామమైన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలో ఆనందోత్సవాల మధ్య సంబరాలు చేసుకున్నారు గ్రామస్తులు.